ఈనాడు స్టోరీస్కి సుస్వాగతం. ఈరోజు కథ పేరు సమయస్ఫూర్తి. రచన సింగంపల్లి శేషసాయి కుమార్. ఒకరోజు సింహం వేటాడడానికి గుహ నుంచి బయటికి వచ్చింది. నడుస్తూ ఉండగా కాస్త దూరంలో జంతువులన్నీ ఒకే చోట ఉండడం గమనించింది. ఇవన్నీ ఇక్కడేం చేస్తున్నాయో చూద్దామని మెల్లగా చెట్ల చాటుకు వెళ్ళి నిలబడింది. ఈ విషయాన్ని ఎవ్వరికీ తెలియనివ్వకూడదు. రాజు ఆకలి తీర్చటమే మన బాధ్యత అంది ఏనుగు. మనకేమైనా పర్లేదు, కానీ మృగరాజు ఆకలితో ఉండకూడదు అన్నాయి మిగతా జీవులు. అక్కడ ఏం జరుగుతోందో, జంతువులు ఎందుకలా మాట్లాడుతున్నాయో సింహానికి ఏమీ అర్థం కావట్లేదు. అలాగే వాటి మాటలు వింటూ ఉంది. అప్పుడే అక్కడికి వచ్చిన కుందేలు, మీరంతా చెబుతుంది బాగానే ఉంది, కానీ మనమంతా విషం కలిసిన ఆహారం తిన్నాం. మన ఆహారాన్ని కొన్ని రోజుల్లోనే చనిపోతాం. మనల్ని తింటే మృగరాజుకి ప్రమాదమే కదా అంది. నిజమే, మరి ఇప్పుడు మన రాజుకు ఆహారం ఎలా పాపం? పక్క అడవికి వెళ్ళమని చెబుదామంటే అక్కడ ఇదే పరిస్థితి. ఆ అడవి దాటి వెళ్తే కానీ ఆహారం దొరకదు అంది ఏనుగు. ఈ మాటలన్నీ విన్న సింహం, ఈ జీవులు నా గురించి చాలా ఆలోచిస్తున్నాయి. పాపం, నేనే వాటిని ఇబ్బంది పెట్టాను అనుకుంది. వెంటనే వాటి దగ్గరికి వెళ్ళి క్షమాపణలు చెప్పింది. నేనే ఈ అడవి వదిలిపెట్టి వెళ్ళిపోతాను, ఉన్నన్ని రోజులైనా ప్రశాంతంగా ఉండండి అని అక్కడి నుంచి వెళ్ళిపోయింది మృగరాజు. అప్పుడు అడవిలోని జీవులన్నీ సంబరాలు చేసుకున్నాయి. ఇన్ని రోజులు చిన్న పిల్లలని కూడా చూడకుండా వేటాడిన సింహం పీడ పోయినందుకు సంతోషించాయి. ఎలాగైనా సింహాన్ని పంపించాలని ఏనుగు వేసిన విషం పథకం ఫలించినందుకు మిగిలిన జీవులన్నీ దానికి కృతజ్ఞతలు తెలిపాయి. ఇక అప్పటి నుంచి అవి ఆనందంగా జీవించసాగాయి.